లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఆ సినిమా అలా లేట్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్లో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. అందుకు తగ్గట్లే ప్లాన్ కూడా వేసి షూటింగ్ మొదలుపెట్టారు. కానీ ఇంకా చాలా వరకు షూటింగ్ పెండింగ్లో ఉండడంతో ఆ సమయానికి రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తోంది. దీంతో సినిమా వచ్చే ఏడాది వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు వినిపించాయి. ఇందులో నిజమెంతో తెలియకపోయినా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటికి చెక్ పెట్టేలాగా, ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చేలాగా మేకర్స్ షూటింగ్ను స్పీడ్గా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, నవంబర్ నుంచి దేవరా 2 షూటింగ్ ప్రారంభం. డ్రాగన్లో రుక్మిణి వసంత్ పాత్ర కీలకం. న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ యాక్షన్ ఎపిసోడ్లు కొత్త లుక్. డ్రాగన్ విడుదల తేదీపైన త్వరలోనే అధికారిక ప్రకటన. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం ఫారెన్లో డ్రాగన్లోకి కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఇప్పుడు జోర్డాన్లో యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కిస్తున్నారు. ఎడారి ప్రాంతాల్లో తీస్తున్న ఆ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లకు కొత్త లుక్ తీసుకురానున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ షెడ్యూల్ ముగిసిన వెంటనే హైదరాబాద్కు చేరుకొని రామోజీ ఫిలిం సిటీలో తదుపరి షూటింగ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. అక్కడ భారీ సెట్లు వేయగా వాటిలో కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ భాగాన్ని చిత్రీకరించేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ షెడ్యూల్ అంతా అనుకున్నట్టుగా పూర్తయితే విడుదల తేదీపైన త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలు తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. అదే సమయంలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్న మాస్ ఇమేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపైన అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఆ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రూపొందుతుండడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇక సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతుండడంతో సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి మూవీ ఎప్పుడు విడుదలవుతుందో వెయిట్ చేసి చూడాలి. ఇక ఎన్టీఆర్ దేవరా 2 గురించి ఒక వార్త గుప్పుమంటుంది సినీ వర్గాల్లో. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ తర్వాత అపజయమెరుగని దర్శకుడు అనిపించుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. రైటర్గా 4 సక్సెస్ఫుల్ సినిమాలకు పనిచేసిన కొరటాల శివ మిర్చితో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకొని తొలి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. యూవీ క్రియేషన్స్కి ఇది ఫస్ట్ మూవీ. అలాగే మైత్రి మూవీ మేకర్స్ని శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసి తొలి మూవీతోనే వారికి బ్లాక్ బస్టర్ హిట్ని అందించారు. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్కు ఈ మూవీతో సూపర్ సక్సెస్ని అందించి మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్, మహేష్ బాబుతో భరత్ అనే నేను వంటి బ్లాక్ బాస్టర్లని అందించి అప్పటి వరకు 4 సూపర్ హిట్లని అందించి అపజయమెరుగని డైరెక్టర్ అనిపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్తో చేసిన ఆచార్య ఆ ట్యాగ్ని బ్రేక్ చేసింది. డైరెక్టర్గా కొరటాలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇద్దరు స్టార్లు నటించిన ఆచార్య బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకొని అభిమానులతో పాటు సినీ లవర్స్ని షాక్కి గురి చేసింది. ఇలాంటి టైంలోనే ఉన్న కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేసిన యాక్షన్ డ్రామా దేవరా, మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఎన్టీఆర్ని 2 విభిన్నమైన క్యారెక్టర్లో చూపించిన ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టినా RRR తర్వాత ఎన్టీఆర్కు ఏర్పడిన క్రేజ్ని మాత్రం మ్యాచ్ చేయలేకపోయింది. హిట్ టాగ్ని సొంతం చేసుకున్నా కానీ ఎన్టీఆర్ అభిమానుల్ని, సినీ లవర్స్ని ఆశించిన స్థాయిలో అయితే సంతృప్తిపరచలేకపోయింది. దీంతో దేవరా సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు సర్వత్రా వినిపించాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండడంతో ఇక దేవరా సీక్వెల్ కష్టమే అనే సంకేతాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పైన వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే దేవరా 2 షూటింగ్ పైన ఊహాగానాలు ఆగడం లేదు.
నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నా అది నిజంగా జరుగుతుందా అనే డౌట్ అయితే అంతా వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేవరా 2 మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డార్క్ ఫ్యాంటసీ థీమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీనికోసం ఎన్టీఆర్ అభిమానులు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతో తమ అభిమాన హీరోని పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత మేకర్స్ అన్నట్టుగా దేవరా 2 సెట్స్ పైకి వెళుతుందా లేదా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.